హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేమైతే 1 వీక్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసాం. మీరంతా చూసే ఉంటారు. ఇంతకీ ఏంటి చిట్టి ఆ వీడియో అనుకుంటున్నారా? అదేనండి మన మందిరం వీడియో. మేము ఫ్లిప్కార్ట్ లో మందిరం బుక్ చేస్తే మన అమ్మవారి హైట్ కి ఆ మందిరం సెట్ అవ్వలేదు. అందుకని మేము దాన్ని రిటర్న్ చేసాము. ఆ వీడియో చూసిన మా రఘుమామయ్య మాకు కాల్ చేశాడు. ఏమైంది చిట్టి, ఎందుకు బాధపడుతున్నారు? అమ్మవారి హైట్ డీటెయిల్స్ అన్ని నాకు కరెక్ట్ గా చెప్పమన్నాడు. అప్పుడు మేము అమ్మవారి హైట్ వెడ్త్ అన్ని సెండ్ చేసాము. విషయం ఏంటంటే మామయ్య మా కోసం మందిరం ఆర్డర్ చేశాడంట. ఆర్డర్ చేసి మా మామయ్య ట్రాక్ ఆర్డర్ పంపించాడు. ఇంకా లక్కీగా అదేంటోనండి మామయ్య వచ్చిన కొంతసేపటికే ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చారు. ఇంకా మందిరం నైతే మామయ్య చేతుల మీదుగానే ఓపెన్ చేయించాము. లాస్ట్ టైం అయితే అది అన్బాక్సింగ్ చేయడానికి అక్క నేను ఒక యుద్ధమే చేశాము. కానీ మామయ్య మాత్రం టెక్నికల్ గా చాలా ఈజీగా ఓపెన్ చేశాడు. ఈ మందిరం మేము ఎప్పటి నుంచో కావాలనుకున్నాము. ఇప్పటికీ మా కళ నెరవేరింది. మరి ఈసారైనా సెట్ అయిందా చిట్టి అని మీకు డౌట్ రావచ్చు. మామయ్య ఆర్డర్ చేశాక సెట్ కాకుండా ఉంటుందా? చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్. మేము అమ్మవారిని పెట్టి చూసాము. మాకైతే చాలా బాగా అనిపించింది. అసలు మమ్మీ మందిరం ఆర్డర్ చేయడమే వద్దంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆన్లైన్ లో ఆర్డర్ చేసినందుకు ఫెయిల్ అయింది కదా, అందుకని ఆఫ్లైన్ లో ట్రై చేద్దాం అంది. కాకపోతే అంతలోనే మామయ్య బుక్ చేశాడు. చాలా మంది రఘుమామయ్య వీడియోస్ లో కనిపించకపోయేసరికి మామయ్యకు మీకు ఏదైనా గొడవైందా చిట్టి, మామయ్య మిమ్మల్ని భారంగా చూసాడా చిట్టి అని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిదేం లేదండి. మామయ్య ఎప్పటికీ అలా చెయ్యడు. నిజంగా అలాంటి రోజే గనక వస్తే మేము చాలా బాధపడతాము. దేవుడు మాకు అన్యాయం చేసినట్టే. ఎందుకంటే ఎడారి లాంటి మా జీవితంలో మామయ్య మాకు కొండంత అండ. అయినా రక్త సంబంధంలో ఏదో మ్యాజిక్ ఉంటుందండి. మా మమ్మీ మా రఘుమామయ్య కూడా చాలా గొడవలు పడతారు, కొట్టుకుంటారు కూడా. విడిపోయే నిర్ణయాలు మాత్రం ఎప్పుడు తీసుకోలేదు. అయినా మీకు ఒక విషయం చెప్పాలి. మా నలుగురు మామయ్యలలో ఒకరిద్దరు మామయ్యలు మమ్మీతో సరిగ్గా మాట్లాడరు. అత్తయ్యలు మాత్రం అందరూ మాట్లాడతారు. అయినా గాని అమ్మమ్మకు ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, చెల్లెలా ఉందని అన్ని తెలుసుకుంటారంట. మొన్న డాడీ సంవత్సరికం అయినప్పుడు కూడా మామయ్యలందరూ మనిషికి 5,000 రూపాయలు వేసుకొని టోటల్ 20,000 రూపాయలు మాకిచ్చారు. మాకెందుకులే అని వదిలేయలేదు. ఎన్ని గొడవలు పడినా అవన్నీ ఒక స్టేజ్ వరకే. జీవితాంతం ఈ గొడవలు శాశ్వతం కాదు. అదే బయటి వాళ్ళైతే చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోతారు. మళ్ళీ వారికి ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్ ఉండదు. అందుకనే బ్లడ్ రిలేషన్ ని మాత్రం అసలు వదులుకోకండి. నేను నిజం చెప్తున్నానండి. ఎందుకంటే మా మామయ్యలను మా మమ్మీని చూసాక మాకు అదంతా అర్థమైంది. మా మమ్మీ చెప్పినట్టు వినలేదని కోపం ఉన్నా కూడా, కానీ ఇంత చిన్న వయసులోనే మా చెల్లి జీవితం ఇలా అయిపోయిందని బాధపడడం మేము వాళ్ళలో చూసాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ తల్లి బోనాలైనప్పుడు కూడా చిట్టి వాళ్లకు బట్టలు కొనియమని అమ్మమ్మకు డబ్బులు పంపించారంట. ఎంత మాట్లాడకపోయినా గానీ మా బాగోగులు మాత్రం చూసుకుంటారు. అందుకే ఫ్రెండ్స్, బ్లడ్ రిలేషన్ ని మాత్రం అస్సలు వదులుకోకండి. బ్లడ్ రిలేషన్ అంటే గుర్తొచ్చింది. మా జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాము. మా మమ్మీ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య మా మమ్మీ డాడీ పెళ్లికి ఒప్పుకోలేదంట. ఎందుకంటే మా డాడీకి ఏమీ ఉద్యోగం లేదని, డాడీని చేసుకుంటే మమ్మీ బాగుపడదని పెళ్లికి ఒప్పుకోలేదంట. ఒక్కగానొక్క కూతుర్ని, కనీసం ఉండడానికి ఇల్లు లేని వాడికి నా కూతుర్ని నేను ఇవ్వనని ఒప్పుకోలేదంట. అప్పటికే మమ్మీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తాతయ్య అస్సలు ఒప్పుకోలేదంట. అందులోనూ క్యాస్ట్ కూడా వేరవడం తాతయ్య అస్సలు ఒప్పుకోలేదంట. ఇంకా మా పెద్ద మామయ్య మా పెద్ద అత్తయ్య మమ్మీకి కన్యాదానం చేశారంట. ఇంకా ఆ రోజు నుండి మా తాతయ్య చనిపోయే వరకు మమ్మీతో మాట్లాడలేదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తాతయ్య వినలేదు. అప్పటి నుంచి మేం పుట్టాక కూడా ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు, మమ్మల్ని ఎత్తుకోలేదు. బ్లడ్ రిలేషన్ లో ఇలాంటివి కూడా ఉంటాయి. అంతా దైవ నిర్ణయం. కానీ మా తాతయ్య చనిపోయే ముందు అప్పటికే మా డాడీ బాలేకపోవడం వల్ల నా కూతురు జీవితం ఇలా అయిపోయిందని చెప్తే వినలేదు కదా ఆమె అని చాలా కుమిలిపోయాడంట. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. ఎంత ప్రేమ ఉన్నా బయటికి వ్యక్తం చేయలేకపోయాడు. ఇంకా మామయ్య ఆర్డర్ చేసిన మందిరం అయితే ఇలా ఉంది. ఈ మందిరంలో అమ్మవారిని పెట్టి పూజ చేశాక ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్స్, వెళ్లే ముందు చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అందరికి.